ఇదివరకు ఫస్ట్ ర్యాంక్స్ సెకండ్ ర్యాంక్స్ వచ్చేసాయి. ఇప్పుడు 9, 14, 20, 21 దగ్గరికి వెళ్ళిపోయింది. ఇదేది జాతీయ స్థాయిలో పెట్టినప్పుడు ఇట్లా వస్తున్నాయి. అదే రాష్ట్ర స్థాయిలో పెట్టినప్పుడు ఫస్ట్ ర్యాంక్స్లో పోటీ పడతా ఉండేవాళ్ళు. అంటే జాతీయ స్థాయిలో ఇంకా మనం పోటీకి ఈ కార్పొరేట్ విద్యా సంస్థల వల్ల కావట్లేదని కనబడుతుంది. లేకపోతే ఓటమి కాసు కూర్చుంది అంటూ మైనింగ్ కమిషన్ల ఆరోపణలతో కాసు మహేష్ రెడ్డి సతమతం. ఎన్నికల కోడ్ వచ్చే ముందు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, 5 ఏళ్లు కాలయాపన చేయడంపై ప్రజల నుంచి విమర్శలు, ఉత్కంఠ రేపుతున్న గురజాల పోరు అంటూ ఇది పెయిడ్ ఆర్టికల్స్కి సంబంధించినటువంటి అంశంలో ఒకటి. ఇంతకుముందు నేను చెప్పాను, పెయిడ్ ఆర్టికల్ అంటే డబ్బులు ఇచ్చి గెలుస్తారని రాయించుకోవడం. అలా కాకుండా డబ్బులు తీసుకుని ఎదుటి వాళ్ళు ఓడిపోవాలి అని రాయడం అన్నటువంటిది ఎలక్షన్స్ టైంలో చేస్తున్నటువంటిది కొత్త పెయిడ్ ఆర్టికల్ తయారు చేసినట్టుంది. ఎందుకంటే ప్రత్యేకించి ఒక అభ్యర్థిని టార్గెట్ చేస్తున్నారంటే ఈ టైప్లో కనబడుతుంది. లేకపోతే సునీత బీటెక్ రవిల వ్యాజ్యాల విచారణ నుంచి తప్పుకున్న జస్టిస్ శేషసాయి ధర్మాసనం. మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసుపై మాట్లాడొద్దంటూ కడప జిల్లా కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ వివేక కుమార్తె నర్రెడ్డి సునీత పులివెందులు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం రవీంద్రనాథ్ రెడ్డి అలియాస్ బీటెక్ రవి దాఖలు చేసిన వ్యాజ్యాల విచారణ నుంచి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏవి శేషసాయి నేతృత్వం ధర్మాసనం తప్పుకుంది. వ్యాజ్యాలు తగిన బెంచ్ వద్దకు విచారణకు వచ్చేలా ఫైళ్లను సీజే ముందు ఉంచాలని రిజిస్ట్రీని ఆదేశించింది. వివేకానంద రెడ్డి హత్య కేసులో వైకాపా అధ్యక్షుడు ఆ పార్టీ నేతలపై ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని, న్యాయస్థానాలు పెండింగ్లో ఉన్న ఏ కేసుల గురించి మాట్లాడొద్దంటూ కడప కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సునీత బీటెక్ రవి దాఖలు చేసిన వ్యాజ్యాలు బుధవారం హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఏవి శేషసాయి, జస్టిస్ ఎన్ విజయ్తో కూడిన ధర్మాసనం వద్దకు వచ్చే వేరే బెంచ్ వద్దకు విచారణకు వచ్చేలా ఫైళ్లను సీజే వద్ద ఉంచాలని రిజిస్ట్రీని ధర్మాసనం ఆదేశించింది. ఇక్కడ ఎందుకు ఇది ఒక రీజన్ ఉండాలి. నాట్ బిఫోర్ మీ, ఇది కరెక్ట్గా చెప్పాలంటే. అయితే ఒక జడ్జి చెప్పడం వేరు, 2 జడ్జిలు నాట్ బిఫోర్ మీ చెప్పడం. అంటే తెలుగుదేశానికి అనుకూలంగా తీర్పులు రాకపోతే జడ్జిలను కూడా టార్గెట్ చేస్తూ ఉన్నారు కాబట్టి అవసరమైతే వాళ్ళకి సంబంధించిన వ్యక్తిగత వ్యవహారాల దాకా పైదాకా కంప్లైంట్లు చేస్తున్నారు కాబట్టి భయమా, లేకపోతే వీళ్ళకిద్దరికైతే ఎలాంటి కుటుంబ సంబంధాలు ఏం లేవు, బంధుత్వాలు లేవు, ఈ ఇద్దరు తప్పుకోవడం అంటే దానికి రీజన్ చెప్పాలి. రీజన్ అయితే చెప్పాలని రూల్ ఏం లేదు, కానీ రీజనింగ్ అనేటువంటిది ఉండాలి లాజికల్గా. అది లేదు అంటే ఇక్కడ వైసీపీ ఒత్తిడికి భయపడుతున్నట్ల, లేకపోతే తెలుగుదేశం ఒత్తిడికి భయపడుతున్నట్ట. న్యాయ వ్యవస్థే భయపడే పరిస్థితి వస్తే ఇక న్యాయానికి లేదా న్యాయస్థానానికి వెళ్ళాలంటే సామాన్యుడు భయపడే పరిస్థితి వస్తుంది. దీనికి రీజన్ చెప్పాల్సినటువంటి అవసరం అయితే ఉంది. లేకపోతే వారసత్వ